Hello my dear friends and masters, welcome back to our channel వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహోత్తర్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, పరమాత్మైన సదానందయోగి మహారాజ్కి, పరమాత్మైన సదానందయోగి మహారాజుకి, పరమ గురువులకి, పరమ గురుమండలంతటికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. ఈ సృష్టిలో సమస్త గురు పరంపరకి, ఈ వర్తమానంలో నా స్వయానికి, అలాగే ఏ యొక్క మాస్టర్స్ అయితే సిద్ధంగా ఉన్నారో జ్ఞానాన్ని షేర్ చేయడానికి వాళ్ళందరికీ, నా స్వయానికి, ఆ పరమ గురువైన రామ్తా మాస్టర్కి, అందరికీ నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. మరి లేట్ లేకుండా రామ్తా విజ్ఞానంలో మరింత జ్ఞానాన్ని తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాము. అయితే కొంతసేపు ఈ విషయాన్ని గురించే ధ్యానించండి అంటే ఏమంటున్నారు? కొంతసేపు ఈ విషయాన్ని గురించి ధ్యానించండి. మీలో దేన్ని మీరు ప్రేమిస్తున్నారు అంటే సో మనం ఏం చేస్తుంటాము అయితే బయట విషయాల గురించి కావచ్చు, బయట వ్యక్తుల గురించి కావచ్చు, మనం ఆలోచిస్తూ ఉంటాం, దాని గురించి చూస్తూ ఉంటాం, ఎవరో ఏదో చేస్తారని వెయిట్ చేస్తూ ఉంటాం. అయితే సో రామ్తా మాస్టర్ ఏమంటున్నారు? దేన్ని మీరు ప్రేమిస్తున్నారో శరీరాన్న కాదు, దానికంటే అతీతంగా ఉన్నదాన్ని, సారాన్ని, వ్యక్తిత్వ మూలాన్ని, మాధుర్యాన్ని, ఆత్మ సౌందర్యాన్ని మీరు ప్రేమిస్తున్నారు. కళ్ళ వెనక దాక్కున్న దాన్ని, ఉన్న దానిని ప్రేమిస్తూ ఉన్నారు. ఇతరుల్లో మీరు ఇష్టపడేది వారికి అవన్నీ తెలుస్తున్న ఆ క్షణమును కల్పిస్తున్న అద్భుత దివ్యశక్తి ప్రకాశాన్ని, వారి కళ్ళలో కాంతులకు ఏది మెరుగులు పోస్తుందో, వాళ్ళ మాటల్లో మాధుర్యాన్ని ఏది నింపుతుందో, వాళ్ళ కురుల్లో తగులుకు మెరుస్తున్న ఏది కల్పిస్తుందో, వాళ్ళ స్పర్శలో హాయిని, లాలిత్యాన్ని ఏది సృష్టిస్తుందో, ఆ అద్భుత దివ్యశక్తి స్వభావాన్ని మీ శరీరం ఓ అద్భుతమైన మహా సాంకేతికతతో నిర్మితమైన యంత్రాంగమే. కానీ ఆ యంత్రాంగాన్ని నడిపించేవాడు లేకపోతే, మీరు లేకపోతే అది ఎందుకు పనికిరానిదే అవుతుంది. మీరు మీ శరీరం మాత్రం ఎంత మాత్రమూ కారు. అంటే మీరు ఈ శరీరం మీ శరీరమే ఎంత మాత్రమూ కారు. గాలి ఎలా అదృశ్యంగా ఉంటుందో, మీరు అలాగే అదృశ్యంగా, అగోచరంగా ఉంటారు. మీ భూ అనుభూతుల ఆచరణల సముదాయం సంగమైన మీ ఆత్మే మీ వ్యక్తిత్వ సారం. మీ ఆలోచనలు మీరు ఎప్పుడైనా దర్శించారా? ఎస్ అంటే మనం ఏది దర్శించాలి, మనం ఏది చూడాలంటే మీ ఆలోచనలు మీరు ఎప్పుడైనా దర్శించారా? మీ వ్యక్తిత్వాన్ని మీరు ఎప్పుడైనా దర్శించారా? మీ ఆవేశాలను, అనురక్తులను, ఆవేదనలను, ఆక్రోశాలను, అంతర్ధానాలను ఎప్పుడైనా దర్శించారా? అవి ఎప్పుడు చూస్తాం మనం చూడం కదా. అదే చెప్తున్నారు ఆయన. మీ అదృష్టాన్ని, స్వప్నాలను, భయాలను, ఆశయాలను, ఆందోళనలను, వ్యామోహాలను ఏనాడైనా దృష్టి సారించి చూసారా? మీ అహంకారాన్ని అంటే
ఏం చెప్తున్నారు? మెయిన్ ముఖ్యంగా ఆయన మీ యొక్క ఆలోచన కానీ, మీ యొక్క ఆశ కానీ, మీ యొక్క దృష్టి కానీ, మీ యొక్క కోపం కానీ, మీ యొక్క ద్వేషం కానీ, ఏ విషయాన్నైనా మీరు ఎప్పుడైనా ఒక రోజన్నా ఆ దృష్టి సారించారా దానిపైన? లేదు కదా. ఎందుకు అని అడుగుతున్నారు. ఏనాడైనా చూడగలిగారా ఎంతగా మీరు నన్ను అర్థం చేసుకోలేక పోతున్నారో అంతగానో మిమ్మల్ని మీరే అర్థం చేసుకోలేక పోతున్నారు. అంటే నేను చెప్పింది నన్ను మీరు ఎంత అయితే అర్థం చేసుకోలేకపోతున్నారో అంతే మాత్రం మిమ్మల్ని కూడా మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు అంటున్నారు. ఇదే అర్థం కాని మహాప్రశ్న. ఇదే అర్థం కాని మహాప్రశ్న అంట. మిమ్మల్ని ఏమాత్రం మభ్య పెట్టకుండా ఉన్నప్పుడు ఎలా ఉంటారో మీకు తెలుసా? అంటే మనల్ని ఏదో ఒక విషయం పైన కావచ్చు లేకపోతే ఒక దేనిపైనైనా కానీ మనకి ఎవరైనా కొన్ని ఉంటాయి కదా. ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఇష్టపడతారో, ఒక్కొక్కరు కొన్నిటిపైన ఆశలు పెంచుకుంటారు కదా. అట్లా ఏ ఊరు ఏది చెప్పకుండా మీరు మబ్బి పెట్టే విషయానికి మీరు పెట్టకుండా ఉండనప్పుడు మీరు ఎలా ఉంటారో తెలుసా? అలా దాన్ని అప్పుడు మీరేంటో మీకు అర్థమవుతుంది దాన్ని చూస్తే అనే విషయాన్ని చెప్తున్నారు. ఉంటారో మీకు తెలుసా? మరి ఏ విషయాలు చేయకుండా ఉన్నప్పుడు కఠిన హృదయుడు తొడుగును ఏ విషయము చేయనప్పుడు కఠినమైన హృదయ తొడుగును తొడుక్కోకుండా ఉన్నప్పుడు ఎలా ఉంటారు మీరు? మీ ఉనికి కేంద్రంలో మీరు దైవమే, నిజంగా దేవుళ్ళే. మీరు మానవుడికో మహారహస్యంగానే ఉన్న దైవం మీకు బాహ్యంలో ఎప్పుడూ లేడు. మీ కళ్ళ వెనుకే ఒక అందమైన ఆశ్చర్యనైన వెనకే మీ ముఖ రూపురేఖల భ్రమ వెనకే ఆ మహత్ లక్షణం మీ ఆత్మ వ్యక్తిత్వం అయిన దైవం ఉంది. అంటే మనం ఏదైతే రూపము అనుకుంటున్నామో, ఏదైతే దేహం అనుకుంటున్నామో, ఏదైతే నేను అనుకుంటున్నామో దాని వెనకున్నదే దైవము అని చెప్తున్నారు ఆయన అద్భుతంగా. ఏ అసమాన ప్రజ్ఞా పాఠవాలు మీకు ఓ ఉనికిని మహాసృజనాత్మకతను పరికల్పిస్తూ అంతర్వాసిగా ఉంటుందో అదే దైవం. శాశ్వత జీవనాన్ని మీకు అందిస్తున్నది ఆ దైవమే. మీరు నివారిస్తున్న ఈ అద్భుత దేహపు సృష్టికర్తలు మీరు. మీ సోదర సముదాయంలో అయిన ఆ దేవుళ్ళే మీరే సృష్టించుకున్న జీవనంతో సమీకృతమవుతారు. సహజీవనము సాగించడానికే అనుభూతి ఆలోచన స్వరూపులే అయిన మీరు మీ భూతలం మీదకు తరలి వచ్చారు. ఆలోచనను అభివ్యక్తీకరించడానికే మానవ మాధ్యపు సృష్టి సంభవించింది. అంటే ఈ శరీరం ఎందుకు సృష్టించబడిందయ్యా అంటే అవన్నీ వ్యక్తపరచడానికి మాత్రమే ఈ మానవ దేహాన్ని ధరించారు అని చెప్తున్నారు. భౌతిక కేంద్రియాల జ్ఞానేంద్రియాల వ్యాపారంతో సమస్త జీవుల సమీకృత జీవనాన్ని అర్థం చేసుకొని గ్రహించి అనుభవించడానికే ప్రజ్ఞా ప్రాప్తి
ఇచ్చతో ప్రజ్ఞాప్రాప్తి ఇచ్చతో దైవం మానవ దేహాలను ధరించి తానే సృష్టించుకున్నదే ఈ జీవితంలో ఉంది. అంటే దైవము తాను సృష్టించుకొని ఈ మానవ దేహాల్ని సృష్టించుకొని వచ్చాడు అని. నిరంతరం వృద్ధి క్షయాలకు లోనవుతూ, అంటే నిరంతరము మనము ఆలోచనలకి లోనవుతూ స్వయంగా ఆత్మస్వరూపాన్ని, ఆత్మస్థితిని పరికల్పిస్తూ ఉన్న మహా సంక్లిష్ట కాంతి శకలాల పరిపూర్ణ విద్యుత్ వ్యవస్థ క్షేత్రానికి ఆవాసంగా, ఆలవాలంగా, ఆశ్రయంగా మరి ఉండడానికే ఈ మానవ దేహపు సృష్టి జరిగింది. వాస్తవంలో మీరు దేహం కాదు. ఓ సూక్ష్మంగా ఉన్న ఈ మీ ఉనికిలోనే దివ్యత్వంలోంచి ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న మీ అనుభవ సర్వస్వం అంతా నిక్షిప్తమై ఉంది. మీరు దివ్యతత్వ స్వరూపులే తప్ప మాంస నిర్మిత దేహాలు కారు. అంటే మీ దేహాలనేవి మాంస నిర్మిత దేహాలు కారు. సృజనాత్మక జీవిత ఫలాలైన అనుభూతులను స్వయంగా చూసుకోవడానికే ఓ శరీరాన్ని ఆశ్రయించి జీవిస్తున్న పరిపూర్ణ నిర్మల దివ్యజ్యోతి తేజోమయ శక్తి స్వరూపులే మీరు దేహం కాదు, అనుభూతులే మీరు. మీకు గుర్తింపును తెస్తున్నది మీ స్వభావమే తప్ప మీ శరీరం కాదు. ఎస్, ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి. అంటే మనము గమనించాము మాస్టర్స్, ఇప్పుడు కొంతమంది ఉంటారు, ట్విన్స్ ఉంటారు కదా, కవలలు ఒకేలా ఉంటారు కానీ చాలా బాగుంటారు. ఒకళ్ళని ఇష్టపడే వాళ్ళు ఇంకొకరిని ఇష్టపడతారంటే ఇష్టపడరు. ఎందుకు ఇష్టపడరు? సేమ్ ఒకలాగే ఉన్నారు కదా, వీళ్ళు ఎలాగున్నారు వాళ్ళు అలాగున్నారు. వాళ్ళ కన్న తల్లికి తప్ప పక్కన వాళ్ళకి, అన్యమైన వాళ్ళకి వాళ్ళు ఎవరు అనేది తెలియదు. వాళ్ళు నేను ఫలానా అని చెప్తే కానీ తెలియదు. ఇద్దరు ఒకేలా ఉంటారు. మరి ఒకరిని ఇష్టపడే వాళ్ళు ఇంకొకరిని ఎందుకు ఇష్టపడలేకపోతున్నారు? అది అర్థమవుతుందా మనకు? కానీ అక్కడ రూపానికి కాదు వస్తున్నది ఆ పేరు, ఆ రూపానికి కాదు వస్తున్నది అక్కడ గౌరవము. మీ లోపల ఉన్న దివ్యత్వం ఏదైతే ఉందో, దైవత్వం ఏదైతే ఉందో, అంటే ఒక వ్యక్తిత్వం అంటారు కదా, ఆ వ్యక్తిత్వానికి చూసి ఆ స్వభావాన్ని ఇష్టపడతారు అని చెప్తున్నారు ఇక్కడ. వాస్తవంలో మీరు ఆత్మస్వరూపులే, కాంతి శరీర అనుభూతి శరీరదారులే. మీరు మీ ఆత్మే. ఈ అతి సూక్ష్మ తేజమే మీ శరీరంలోని అన్ని అణువుల సముదాయాల నిర్మాణాలను ఆవరించి ఉంది. మీ శరీరాన్ని ఈ ఆత్మే ఆ స్థితిలో నిలబెట్టి ఉంచుతుంది. ఆ శరీర సాంద్రతలోనే అంతర్లీనంగా మీ హృదయ కుహరం సమీపంలో శల్య కవచపు రక్షణలో కేవలం అనుభూతి మాత్రంగా మన ఆత్మ మన హృదయ కుహలో శల్య కవచపు రక్షణతో కేవలం అనుభూతి మాత్రంగా ఉందండి మన ఆత్మ. మీ ఆత్మ విద్యుత్ శక్తికి స్వరూపంతో అధిష్ఠించి ఉంది. మీ ఆత్మశక్తి ఒక విద్యుత్ అయస్కాంత శక్తిగా అధిష్ఠించి ఉంది. మీ అన్ని ఆలోచనలను ఈ ఆత్మే సమీకరించుకొని క్రోడీకరించుకొని
తనలో అనుభూతులు రూపంతో నిక్షిప్తం చేసుకొని ఉంది. అన్ని ఆలోచనలతోటి అనుభూతులతోటి అక్కడ నిక్షిప్తం చేసుకొని ఉంది. ఈ ఆలోచనల అనుభూతులు ప్రత్యేక సర్వస్వమే. మీకు మీదైన వ్యక్తిత్వాన్ని అహంకారాన్ని పరికల్పిస్తున్నది. ఈ భూతలం మీద జీవించి చరించి క్రీడించడానికి ఉపయోగపడుతున్న ఓ సాధనం మాత్రమే, ఓ ఉపకరణం మాత్రమే. మీ శరీరం కానీ ఈ శరీరంతో ఊరేగుతున్న మీరు, ఈ శరీరమే మీరు అన్న మహాభ్రమలో బలీయంగా. ఎంత బాగా చెప్తున్నారు చూడు. ఈ శరీరంలో ఉంటూ ఊరేగుతున్న మీరు ఈ శరీరమే నేనని ఊరేగుతున్నారు. కానీ అది దైవం బలీయంగా ఉన్నారంట. చిక్కుబడిపోయి ఉన్న అయితే ఇదంతా అసత్యం. దైవం ఎలా రూపరహితుడో మీరు అంతే. దైవం ఎలా రూపరహితుడో మీరు కూడా అంతే. దైవానికి రూపం ఉంటుందా? లేదు కదా. మరి మీరు కూడా అంతే. మహా సృజనాత్మక దైవమే అయి ఉన్న మీరు మీ జీవితాన్ని సృష్టించింది ఎవరు? మనం క్వశ్చన్ వేసుకోవాలి ఇలా. మన జీవితాన్ని సృష్టించింది ఎవరు అనుకుంటున్నారు. ఈ జీవితాన్ని సృష్టించింది ఎవరు అనుకుంటున్నారు? మీ బయట ఎక్కడో ఉన్న ఏ మహాపురుషుడో, ఏ మహాశక్తో మీ జీవితాన్ని శాసిస్తూ ఉంది అని అనుకుంటున్నారా? మీరు వాస్తవంలో మీ యావత్ జీవితానికే అనుభవాలకు బాధ్యతలు స్వయంగా మీరే. అంటే యావత్ జీవితానికి, మీ జన్మకు, ఈ అనుభవాలకు అన్నిటికీ యథార్థమైన సాక్షి మీరే, బాధ్యత మీదే అంటున్నారు. నక్షత్రాలను స్వయంగా ప్రకాశాన్ని పరికల్పింపాలని శక్తి ఉన్న మీరే మీ జీవితంలోని అన్ని క్షణాలను, అన్ని అనుభవాలను సృష్టించుకున్నారు. మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో ఆ ఎంపిక చేసుకున్నది స్వయంగా మీరే. మీ స్వరూపాన్ని మీరే సృష్టించుకున్నారు. మీ జీవిత పదాన్ని నిర్దేశించుకున్నది కూడా మీరే. సృష్టించే చాతుర్యము, సృష్టించే స్వేచ్ఛ దైవ మానవులైన మీ సొంతం. అబ్బా సూపర్. అంటే దైవ మానవులైన మీ సొంతమే. అవన్నీ చేయగల శక్తి, అవన్నీ చేయగల ఆ జ్ఞానం మీకు మాత్రమే ఉంది అని. అంటే పక్కన వాళ్ళ గురించి కాదు, మన గురించి, మన కోసము, మన గురించి మనమే